వల్లభనేని వంశీ అరెస్ట్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. గన్నవరం దగ్గరలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తూ ఉండగా వాహనాన్ని ఏపీ పోలీసులు వెంబడించారు. గన్నవరం దగ్గరలో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. గన్నవరం దగ్గరలో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తూ ఉండగా ఆయన వాహనాన్ని వెంబడించిన ఏపీ పోలీసులు గన్నవరం దగ్గరలో వంశీని అదుపులోకి తీసుకున్నారు. వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తూ ఉండగా వంశీ వాహనాన్ని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, ఎప్పుడు అరెస్ట్ చేశారు? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కొద్దిసేపటి క్రితమే గన్నవరం సమీపంలోనే ఏపీ పోలీసులు అదుపులో తీసుకుని జరిగింది. గత వారం రోజు నుంచి కూడా వంశీ కోసం అటు పోలీసులు గాలిస్తున్నారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో 71 నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. అయితే అతని నోటీస్ ఇచ్చి అతన్ని విచారించే ప్రయత్నం చేశారు. అయితే అతను అందుబాటులోకి రాలేదు. అయితే ఈ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేయాలని కూడా అతన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచి కూడా హైదరాబాద్ కి ఏపీ పోలీసులు రావడం జరిగింది. ఏపీలో హైదరాబాద్ లో మకాం వేశారు. అయినప్పుడు కూడా వంశీ ఎక్కడ కూడా అందుబాటులోకి రాలేదు. అయితే ఇవాళ ఉదయం సమయంలో కూడా అతని ముఖ్య అంశాన్ని కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం చేసి అతను కూడా తప్పించుకొని పారిపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వంశీ నేరుగా గన్నవరం కోసం వెళ్తున్నట్లుగా ఏపీ పోలీసులకు సమాచారం వస్తే ఆ మేరకు హైదరాబాద్ నుంచి అటు గన్నవరం వరకు వంశీని వెంబడించి చివరికి గన్నవరం సమీపంలోనే వంశీని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికి గన్నవరం పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన ఘటన కేసులో వంశీ నిందితుడిగా ఉన్నాడు. అతన్ని విచారించేందుకు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అందుబాటులో రాకపోవడానికి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి కూడా అటు గన్నవరం పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు అదుపు వంశీ ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. రమేష్, హైదరాబాద్ నుంచి గన్నవరమే వస్తున్నారా వంశీ? ఆ సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో హైదరాబాద్ అంటే గత 3 రోజుల నుంచి కూడా వంశీని అదుపులో తీసుకునేందుకు ఏపీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో 3 రోజులుగా ఏపీ పోలీసులు మకాం వేశారు. అతను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా అతన్ని అందుబాటులోకి రాలేదు. అంటే వంశీకి సంబంధించిన ముఖ్య అంశాన్ని కూడా పోలీసులకు ఇవాళ ఉదయం హైదరాబాద్ లో అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా వంశీ అందుబాటులోకి రాలేదు. అయితే ఇవాళ ఉదయం సమయంలో తిరిగి దాదాపు వంశీని హైదరాబాద్ సమీపంలోనే పట్టుకునే ప్రయత్నం చేస్తే రమేష్, గన్నవరం ఇంటి దగ్గరే వంశీ ఇంటి దగ్గర ఆయన అదుపులోకి తీసుకున్నట్లు బ్రేకింగ్ అందుతోంది. గన్నవరం సమీపంలో వంశీ ఇంటి దగ్గర సమీపంలోనే గన్నవరం సమీపంలోనే అదుపులో తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసినట్లయితే మనకున్న సమాచారం హైదరాబాద్ నుంచి గన్నవరం కి వంశీ వెళ్తుండగా అతన్ని పోలీసులు వెంబడించి చివరికి గన్నవరం అతని ఇంటి సమీపంలోనే అతన్ని అదుపులో తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే గన్నవరం పోలీస్ స్టేషన్ కి వంశీని తరలిస్తున్నారు. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి రమేష్? ఏదైతే ఈ కేసులో ఇప్పటికే టీడీపీ ఆఫీస్ లో దాడి చేసిన ఘటన కేసు సంబంధించి ఇప్పటికే చాలా మంది అరెస్ట్ చేయడం జరిగింది. చాలా మంది కేసులు నమోదయ్యి ఉన్నాయి. అయితే 71 నిందితుడిగా ఉన్న వంశీని అయితే వంశీ ప్రేరేపించిన వాళ్ళే దాడి చేశారని చెప్పి ప్రధానమైన ఆరోపణ ఉంది. ఈ ఆరోపణ నేపథ్యంలో వంశీ 71 నిందితుడిగా ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు అతన్ని విచారించేందుకు గన్నవరం పోలీసులు ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి గన్నవరం పోలీస్ స్టేషన్ కి వచ్చి తరలించిన అతన్ని విచారిస్తారు. విచారించిన తర్వాత ఫర్దర్ గా కోర్టు పక్షం అంటే అవసరమైన పక్షంలో అరెస్ట్ చేస్తారా, లేకుంటే అతని పట్టుమని నోటీస్కి పంపించేస్తారా, లేకుంటే ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రావాలని చెప్పి చెప్తారా అనే విషయం కూడా ప్రస్తుతానికి తెలియదు. ప్రస్తుతానికి అయితే పోలీసు అధికారులు అతన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతనే ఫర్దర్ నిర్ణయం తీసుకున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తూ ఉండగా వాహనాన్ని వెంబడించిన ఏపీ పోలీసులు గన్నవరం దగ్గర ఆయన ఇంటి దగ్గరే
వంశీని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ A71 గా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వంశీని కూడా అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే వంశీ హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అతను హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తూ ఉండగా వాహనాన్ని వెంబడించిన ఏపీ పోలీసులు గన్నవరం దగ్గర ఆయన ఇంటి దగ్గర వంశీని అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ A71 గా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీని కూడా అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే వంశీ హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అతను హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం PS కు తరలించారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తూ ఉండగా వాహనాన్ని వెంబడించిన ఏపీ పోలీసులు గన్నవరం దగ్గర ఆయన ఇంట్లో వంశీని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, గన్నవరం PS కి తరలించినట్లు తెలుస్తోంది వంశీని, పూర్తి అప్డేట్స్ ఏంటి? టీడీపీ గన్నవరం కార్యాలయం మీద దాడి ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వంశీ మీద అయితే పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక 18 మందిని కూడా గన్నవరం పోలీసులు గతంలో కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే చానాలుగా వంశీని అరెస్ట్ చేయడానికి సంబంధించి అయితే పోలీసులు పూర్తి స్థాయిలో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. పోయిన నెలలో కూడా 3 బృందాలు ఆయన హైదరాబాద్ లో ఉన్నట్టుగా కూడా తెలుసుకొని అక్కడికి కూడా వెళ్లి గాలించినప్పుడు కూడా వంశీ ఆచూకీ అయితే తెలియకపోవడంతో తిరిగి వచ్చిన పరిస్థితి. మళ్ళీ నిన్న హైదరాబాద్ కు ఒక 3 బృందాలు కూడా వెళ్ళినట్టుగా అయితే సమాచారం కూడా మనకు అందుతుంది. ఆ 3 బృందాల్లో భాగంగా ఆయన కదలికలను పూర్తిగా తెలుసుకుని వెంబడించిన తర్వాత ఆయన ఇవాళ అరెస్ట్ చేసిందైతే మనకి సమాచారం అందుతుంది. దీని మీద పోలీసుల నుంచి అధికారిక సమాచారం అయితే ఇంకా రావాల్సి ఉంది. ఆయన కేసులో A71 గా కూడా ఉన్నారు. హైదరాబాద్ నుండి గన్నవరం వస్తున్న ఆ అంశాన్ని వివరాలు తెలుసుకున్నటువంటి పోలీసులు ఆయన్ని పూర్తి స్థాయిలో ఆయన్ని ఫాలో అయ్యి అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వనప్పటికీ కూడా ఈ కేసులో A71 గా ఉన్న వంశీ అరెస్ట్ చేయడానికి అయితే చాలా రోజుల నుంచి అయితే పోలీసులు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో దీని మీద అధికారిక ధృవీకరణ అయితే పోలీసుల నుంచి రావాల్సి ఉంది. దాని గురించి పూర్తి స్థాయిలో పోలీసులు అరెస్ట్ ఇవ్వాలి చూపిస్తారా లేకపోతే రేపు చూపిస్తారా అనే అంశం మీద కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తాం. అంటే వంశీ అరెస్ట్ కు సంబంధించి పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదా శ్రీకాంత్? ఇప్పటి వరకు అయితే ఈ అరెస్ట్ కు సంబంధించి అధికారుల నుంచి ఎటువంటి అధికారిక సమాచారం కూడా అయితే బయటకు రావటం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి గత 2 నెలల నుంచి కూడా అంటే కొత్తగా నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ గన్నవరం టీడీపీ ఈ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించిన అరెస్టుల పర్వం అయితే వేగంగా కొనసాగుతుంది. ఈ రోజున వంశీ అదుపులోకి తీసుకున్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు కొంత గోప్యత అయితే పాటిస్తున్నారు. గతంలో అరెస్టు జరిగిన 18 మందిని రిమాండ్ కు తరలించారు. మరి వంశీకి సంబంధించిన అంశం అరెస్టు విషయంలో మరి ఎటువంటి జాగ్రత్తలు పోలీసు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ అరెస్టు చూపిస్తారా లేకపోతే రేపు చూపిస్తారా అనే దాని మీద జిల్లా పోలీసులు స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఈ గోప్యత పాటించడానికి గల కారణాలు ఏవై ఉండొచ్చు శ్రీకాంత్?
వంశీ అనేది 2 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన, గతంలో పార్లమెంటు సభ్యుడిగా కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లో కూడా ఛానల్గా ఉన్న నేపథ్యంలో ఒక సెన్సిటివ్ మ్యాటర్ గా కూడా అటు పోలీసులు కూడా చూస్తారు. స్థానికంగా ఉన్నటువంటి ఆయన కేడర్ కానీ ఆ పార్టీ కేడర్ కానీ కొంత స్పందించే అవకాశాలు ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో రికార్డు సమర్పించడం కానీ ఇతర కార్యక్రమాలని పూర్తి చేసిన తర్వాతే అటు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండకూడదు అనే విషయంలో భాగంగానే పోలీసులు గోప్యత పాటిస్తున్నారు అనేది అయితే మనకి అర్థమవుతుంది. జిల్లా ఎస్పీ సంబంధించి గంగాధర్ని కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడిన నేపథ్యంలో అధికారికంగా దీనికి సంబంధించిన ఆయన కూడా మాట్లాడటానికైతే నిరాకరించారు. దీని నేపథ్యంలో 3 బృందాలు వీరవల్లి పోలీసులతో పాటుగా గన్నవరం సబ్ డివిజన్ లోని పోలీసు బృందాలు 3 మాత్రం హైదరాబాద్ వెళ్లి ఆయన అరెస్టుకు సంబంధించి నిన్నే మకాం వేసినట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఆయన అదుపులో తీసుకున్న సమాచారం కూడా అందుతా ఉంది. మరి దీని మీద కొద్దిసేపట్లో అంటే సాయంత్రం సమయానికి అరెస్ట్ చూపిస్తారా లేదా అనే అంశం మీద అధికారులు ఖచ్చితంగా స్పందించే అవకాశం ఉంటుంది. కాబట్టి టోటల్ గా రికార్డు రెడీ చేసుకున్న తర్వాత ఈ అంశం మీద అయితే పోలీసులు వివరాలు చెప్పే అవకాశాలు అన్నట్టుగా అయితే మనకి తెలుస్తాం.